మోడీ పైన ఒత్తిడి చేయమని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నరేంద్ర మోడీనే ఇదే చంద్రబాబు నాయుడు చెప్పారన్నటువంటి ఆంధ్రజ్యోతిని రాసింది. పరిపూర్ణంగా పోలవరం అంటూ 45.72 మీటర్ల ఎత్తుకి ఉండేలాగా 194 టీఎంసీలు నిల్వ ఉండేలాగా చూడాలని చెప్పేసి ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు అన్నటువంటి ప్రాజెక్టుకి 45.72 మీటర్ల గరిష్ట ఎత్తులో నిర్మించి 194 టీఎంసీల జలాలను నిల్వ చేసి గోదావరి మిగిలిన జలాలను రాష్ట్ర మంత్రికి అందించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని 45.72 మీటర్లకి సంబంధించినటువంటి భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాల నిధులు కేటాయించాలి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి సమ్మతి కోరేందుకు ప్రయత్నించాలని సూచించారట. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏటా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇస్తున్న స్టాప్ వర్క్ ఆర్డర్ను సంపూర్ణంగా ఎత్తివేసేలా కేంద్రం మీద ఒత్తిడి చేయాలని కూడా సూచించారట. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్లో నిర్మించేందుకు గత జగన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల 115 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టును నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది అంటూ రాసుకొచ్చారు. ఇది ఇప్పుడు మొన్న చెప్పింది అదే. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇట్లాగా 41.15 మీటర్లకి 115 టీఎంసీలకే ఒప్పుకుని వచ్చాడు అని 2017లో ఒప్పుకుని వచ్చాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదించింది, సాక్షిలో రాసింది. అదే జగన్మోహన్ రెడ్డి 41.15కి ఒప్పుకుని వచ్చాడు, మేము అట్ట ఒప్పుకోలేదు, మేము 45 అని పట్టుబట్టాం ఆ రోజున అని చెప్పి ఆనాడు తెలుగుదేశం చెప్పింది, ఈనాడు ఆంధ్రజ్యోతి మిగతా అర్ధజన మీడియా ఆ రోజున రాసుకొచ్చింది. ఇప్పుడు ఫైనల్గా 41.15 అసలు లెక్క కాదు, అసలు లెక్క 45.5 అని ఇప్పుడు ఇదే పత్రికలు ఒప్పుకుంటూ మోడీ మీద ఒత్తిడి తీసుకురావాలి అన్నటువంటిది వార్తల్లో రాస్తున్నారు. తద్వారా తప్పు జరిగిందేమో మోడీ నెత్తికి, మంచి జరిగిందేమో చంద్రబాబు గారి వల్ల అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నమాట.